లోపలికి టెంపుల్లో అడుగు పెట్టగానే గూస్ బంప్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. భారతదేశంలో మొట్టమొదటి శివాలయం. ఆల్మోస్ట్ 2000 సంవత్సరాల క్రితం ఉన్న టెంపుల్ కి మనం వెళ్తున్నాం. చాలా పురాతనమైన శివలింగము, అదే గుడిమల్లం టెంపుల్ నియర్ తిరుపతి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే పోగరాజు. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ స్వీట్ క్యూట్ వ్లాగ్. అండ్ ఏదైనా టెంపుల్ కి వెళ్తున్నప్పుడు చాలా పాజిటివ్ గా అనిపిస్తుంది. అండ్ మరీ స్పెషల్ గా నాకు ఏదైనా వ్లాగ్ తీసినప్పుడు ఇంకా కొంచెం పాజిటివ్ గా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనము రాజంపేట నుంచి తిరుపతి దగ్గర ఉన్న గుడిమల్లం టెంపుల్ కి వెళ్తున్నాం. ఇది తిరుపతి నుంచి 25 కిలోమీటర్స్ వస్తుంది ఆల్మోస్ట్. అండ్ ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాం. రాజంపేట నుంచి తిరుపతి 2.5 hours జర్నీ. ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళే వరకు 11 అవుతుంది మేము. అండ్ ఇంకా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం పిల్లలతో పాటు కాబట్టి కొంచెం అన్ని కేర్ తీసుకొని వెళ్ళే వరకు లేట్ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. కాదు ఏం మీ ఊర్లో అమ్ముకుంటావా? తిరుపతి సిటీ నుంచి దూరంగా టైం ఆగిపోయేంత ఏషియన్ ప్లేస్ ఒకటి ఉంది. ఇది టెంపుల్ మాత్రమే కాదు, ఎన్నో వేల సంవత్సరాల నుంచి హిస్టరీ బ్రీత్ తీసుకుంటున్న ప్లేస్. ఇక్కడ ప్రతి స్టోన్ ఏదో ఒక స్టోరీ చెప్తూనే ఉంటుంది. 2000 సంవత్సరాల క్రితం ఉన్న టెంపుల్ ఇప్పటికి కూడా అదే డివైన్ ఎనర్జీతో ఉంటుంది. టెంపుల్ గురించి నీకేమనిపించింది? అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏముంది? అంటే ఇక్కడ అన్ని దేవాలయాలు లాగా కాదు, అంటే అన్ని శివాలయాలు ఉన్నట్లు కాదు. ఇక్కడ స్వామివారి ఒకే విగ్రహంలో 3 దేవుళ్ళు ఉంటారు, త్రిమూర్తులు. అడుగు భాగాన రాక్షస రూపంలో బ్రహ్మదేవుడు ఉంటాడు, మధ్య భాగాన పరశురామ అవతారంలో శ్రీ మహావిష్ణువు ఉంటాడు, ఆ పై భాగాన శివుడు ఉంటాడు. సో అది ఇక్కడ ఉన్న విగ్రహం ప్రత్యేకత అన్నమాట. మెయిన్ ఈ టెంపుల్ కి స్పెషాలిటీ ఏంటంటే టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా ఏషియంట్ లుక్ అండ్ డిఫరెంట్ గా కన్స్ట్రక్ట్. లోపల మనం చూస్తేనే అది ఎక్స్పీరియన్స్ చేయగలము. ఇటువంటి ఆర్కిటెక్చర్ నేను ఎక్కడ చూడలేదు. అంటే ఆల్మోస్ట్ ఇది 2600 సంవత్సరాల బ్యాక్ టెంపుల్ అనమాట. మనకి స్టిల్ అసలు టెంపుల్లోకి వెళ్ళామంటే తెలియని ఒక పాజిటివ్ వైబ్స్ మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోతాయి. టెంపుల్లో అడుగు పెట్టగానే ఫస్ట్ వచ్చేసి సైలెంట్ గా చాలా బాగుంటది అట్మాస్ఫియర్. లోపలికి టెంపుల్లో అడుగు పెట్టగానే గూస్ బంప్స్ వచ్చినట్టు అనిపిస్తుంది. కొన్ని ప్లేసెస్ మనము విజిట్ చేయడమే కాదు, ఎక్స్పీరియన్స్ అవుతేనే ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ టెంపుల్ దగ్గర ఉత్తరాయణం దక్షిణాయనం టైంలో అంటే జూలై టైంలో డైరెక్ట్ సూర్యకిరణాలు దేవుడి మీదనే పడతాయి. అది జూలై 15 నుంచి 20 వరకు ఉంటుందంట. ప్రతి 60 years కి కాశీ నుంచి అంటే భూగర్భం నీళ్లు ఉంటాయి కదా, అవి భూగర్భం నీళ్లు డైరెక్ట్ దేవుడి గర్భగుడిలో వస్తాయంట.
ప్రతి 60 ఇయర్స్కి ఇట్లా లాస్ట్ 2025 డిసెంబర్ టైంలో వచ్చి వెళ్ళాయంట. అండ్ అట్లా ప్రతి 60 ఇయర్స్కి ఒకసారి వస్తూనే ఉంటాయి వాటర్. లోపల స్వామివారి విగ్రహం చూసిన వెంటనే అది మాటల్లో డిఫైన్ చేయలేము. అంటే అంత డివైన్ ఫీలింగ్ వస్తుంది లోపల విగ్రహం చూసినప్పుడు. ఎక్కడ చూడని విగ్రహం అనమాట మనకు. ఇండియాలోనే ఫస్ట్ టెంపుల్ లాగా ఫస్ట్ శివాలయం ఫస్ట్ శివాలయం లాగా అని అంటారు. అండ్ ఆ శివలింగం కూడా 2600 సంవత్సరాల క్రితం అంట. టెంపుల్ లోపల మామూలుగా మనం స్క్వేర్ టైప్ చూస్తాం కదా టెంపుల్ స్ట్రక్చర్ అన్నది, కానీ ఇక్కడ అట్లా కాదు, సెమీ సర్కిల్ లాగా, అంటే ఇట్లా యూ షేప్ లో ఉంటుంది లోపల విగ్రహం. కానీ ఆ లోపల కన్స్ట్రక్ట్ చేసిన విధానం అంతా. గుడిమల్ల టెంపుల్ అంటున్నాము. గుడిమల్ల టెంపుల్ కాదు ఇది. గుడిమల్ల ఊర్లో ఉన్న పరశురామేశ్వర స్వామి దేవాలయం ఇది. తిరుపతికి విజిట్ చేసిన వాళ్ళు తప్పకుండా ఈ టెంపుల్ రండి. ఎందుకంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఫస్ట్ ఈ టెంపుల్ కవర్ చేసుకోండి. ఎవరైనా చూడని వాళ్ళంటే మాత్రం ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ ఎక్కడ మనం చూడని విగ్రహము లోపల ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇంకా చాలా బాగుంటుంది. తిరుపతికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్ విజిట్ చేయండి. ఈ టెంపుల్ కూడా మిస్ చేయొద్దు. చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. లోపల విగ్రహం కానీ ఆర్కిటెక్చర్ కానీ, అండ్ అంత పురాతనమైన టెంపుల్ మనం ఎక్కడ చూడము. అండ్ భారతదేశంలో మొట్టమొదటి శివాలయంగా చెప్తారు కాబట్టి ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అస్సలు మర్చిపోవద్దు కమెంట్ చేయండి. ఇంకా లైతే బోగరాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ సబ్స్క్రైబ్ లైతే బోగరాజు ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.